ఏబిఎన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ రోజుల్లో థైరాయిడ్ అనే మాట వింటున్నాం. ఇంతకు పూర్వకాలం ఒక 20 సంవత్సరాల క్రితం థైరాయిడ్ అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు దాదాపు ప్రతి కుటుంబంలో ఒకరికి థైరాయిడ్ ఉంది అని తేలుతూ ఉంది. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, అది ఎందువల్ల ఎక్కువ అవుతుంది, మరి ఎలాంటి వారికి వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, దీనికి గాను ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ సవివరంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. థైరాయిడ్ రావడానికి గల కారణాలు ఏంటి? కారణాలు అంటే మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవన శైలి, జీవన విధానం సమంగా లేదు అని చెప్పాలి తప్పకుండా. నిద్ర, ఆహారం సరైన సమయాలు లేవు, వేలాపాల లేదు. అన్నీ కూడా ప్యాకేజ్ మయం, ఆన్లైన్లో తెప్పించుకోవాలి అనే ఉత్సుకత, ఒక కోరిక. మరి అది ఎంతవరకు మన ప్రాణాలని రక్షిస్తుంది, మరి ఎంతవరకు మన ప్రాణాలని హరిస్తుంది అన్న విషయం కూడా తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా ఆన్లైన్ అని చెప్పేసి ఒక ఫోబియా లాగా తయారైంది ప్రతిదీ. మరి ఎంతవరకు మనం వెళ్తున్నాం, మన విజ్ఞానం, వినోదం ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తున్నాయి, మన తెలివితేటలు ఏ వైపుకి వెళ్తున్నాయి చూడాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు లేవగానే ఉదయం టిఫిన్ నుంచి మొదలుకొని, నీటి నుంచి మొదలుకొని, రాత్రి భోజనం వరకు అన్నీ ప్యాకేజ్డ్ ఆహారం, అన్నీ ఆన్లైన్లో తెప్పించుకొని తింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా చేయడం ఆరోగ్యానికి చేటు అని చెప్పొచ్చు. ఇక ఆహారం తీసుకోవడంలో కొంతమంది అదే పనిగా తింటూనే ఉంటారు ఏదో ఒకటి, అది చేయడం కరెక్ట్ కాదు. అలాగే అసలే తినకపోవడం, భోజనం చేయకపోవడం, ఉండి ఎప్పుడో అర్ధరాత్రో అపరాత్రో తినడం, లేదా తింటే లావైతున్నాం అని తినకపోవడం, ప్రధాన ఆహారం మానేయడం, ఇవన్నీ కూడా శరీరం పైన అవలక్షణాలు చూపిస్తున్నాయి. ఇందాకే పైన ఎపిసోడ్లో చెప్పుకున్నాం, మానవ శరీరం హార్మోన్ల నిలయం అని చెప్పేసి అనుకున్నాం. ఈ థైరాయిడ్ అనేది కూడా ఒక రకమైనటువంటి హార్మోన్. అది మనకి గొంతుకు ఇరువైపులా ఇలా పక్షి రెక్కలాగా చాపర్స్ ఉంటాయి, వాటిలో థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ అక్కడే మనకి రిలీజ్ అవుతుంది. మరి ఈ థైరాయిడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇదేం చేస్తుంది? ఇందాక ఇన్సులిన్ గురించి చెప్పుకున్నాం. ఇన్సులిన్ శరీరంలో శర్కరస్థాయిల్ని నివారిస్తుంది, దాన్ని మనకి చేస్తుంది, శరీరంలో ఎలా ఉండాలాగో చూస్తుంది అని చెప్పాం. మరి థైరాయిడ్ హార్మోన్ మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అది బ్రీఫ్గా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ మనకి శరీరంలో ఉన్న అన్ని హార్మోన్స్, ఇందాక చెప్పుకున్నాం, ఇన్సులిన్ అని, మెన్లిన్ అని, అడ్రినల్ అని, అడ్రినోక్రోమ్ అని, టీఎస్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్ఎస్హెచ్, ఇలా రకరకాల హార్మోన్స్ మన శరీరంలో ఉన్నాయి. ఈ అన్ని హార్మోన్స్ సరిగా పనిచేయాలి అంటే థైరాయిడ్ హార్మోన్ సరిగా ఉండాలి. అంటే ఇవన్నీ సరిగా పనిచేసేలాగా థైరాయిడ్ హార్మోన్ వీటన్నింటినీ సరిగా పనిచేసేలాగా చేస్తుంది. అంటే అంత ప్రాముఖ్యమైనది థైరాయిడ్ హార్మోన్ అని చెప్పొచ్చు. థైరాయిడ్ హార్మోన్ బాగుంటేనే మిగతా హార్మోన్స్ అన్నీ సరిగా పనిచేస్తాయని అర్థం అన్నమాట ఇక్కడ. మరి అంత ప్రాముఖ్యత కలిగినటువంటి థైరాయిడ్ హార్మోన్ ఎందుకు ఎక్కువ రిలీజ్ అవుతుంది శరీరంలో అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇందాక చెప్పుకున్నట్లు ఇంతకు పూర్వకాలంలో థైరాయిడ్ అంటే అసలు ఎవరికి తెలియదు. అలాంటిది ఇప్పుడు ప్రతి ఇంట్లో, ప్రతి దగ్గర కనిపిస్తూ ఉంటుంది. కనీసం ఒక 50 మంది, 100 మందిని చూసి ఒకరికి థైరాయిడ్ ఉంటుంది అక్కడ. మరి ఇది చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయం అని చెప్పాలి. దీనికి కానీ మనం తీసుకునేటటువంటి ఆహారంలో చాలా రకాల మార్పులు, చేర్పులు జరిగాయి. తీసుకునే ఆహారంలో చాలా రకాల మార్పులు ఎలా జరిగాయి?
ప్రతి ఇంట్లో ఇప్పుడు ఒక స్టైల్ లాగా తయారై రాగి మాల్ట్ తీసుకున్నాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక 2 చెంచాల రాగి పిండి నీళ్ళలో కలిపి తాగుతున్నారు. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి రాగి పదార్థం ఎప్పుడైతే తీసుకుంటామో థైరాయిడ్ ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది. అలాగే సిలగ్గడ దుంపలు, స్వీట్ పొటాటో అంటాం, అవి తింటే కూడా థైరాయిడ్ హార్మోన్ పెరిగిపోయే అవకాశం ఉంది. అలా తప్పనిసరిగా రోజు తీసుకునే వాళ్ళకి మరి థైరాయిడ్ రాకుండా ఉంటుందా? వచ్చే అవకాశం ఉంది. బ్రేక్ఫాస్ట్ బదులుగా రోజు అదే పనిగా రాగి మాల్ట్ తాగేసి వెళ్ళిపోవడం, సంవత్సరాల తరబడి తీసుకుంటూనే ఉన్నారు. సో అందువల్ల కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ మారింది అని చెప్పొచ్చు. మరి థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యే వాళ్ళకి ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అని చూసినట్లయితే, నీరసించిపోవడం, ఎక్కువగా అలసిపోవడం, ప్రతి చిన్న పనికి అలసిపోవడం, ఆయాసం ఎక్కువ రాకపోవడం, ఏ పని చేయలేకపోవడం, ఇలాంటివి, చికాగ్గా ఉండడం, ఇలాంటివి ఫిజికల్గా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు తిరిగి తూలి పడిపోతూ ఉంటారు. బీపీ నార్మల్ ఉంటుంది, షుగర్ నార్మల్ ఉంటుంది, కానీ ఈ విధంగా పడిపోతుంటారు. ఇందాక చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి ఫిజికల్గా. ఏది ఏమైనా కరెక్ట్గా రక్త పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. రక్త పరీక్ష చేసినట్లయితే T3, T4, TSH అని చెప్పేసి థైరాయిడ్ ప్రొఫైల్ ఎగ్జామినేషన్ పరీక్ష ద్వారా నిర్ధారించడం జరుగుతుంది. అక్కడ నార్మల్ స్థాయిలు మనకు సమాన స్థాయిలో దాటినట్లయితే అప్పుడు థైరాయిడ్గా పరిగణించడం జరుగుతుంది. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా రక్తంలోకి రిలీజ్ అవుతుందని అర్థమవుతుంది. అది అదుపులో ఉండడానికి మనం సరైనటువంటి మందులు, ఆహారాన్ని తీసుకుంటున్నట్లయితే అదుపులో ఉంచుకోవచ్చు. ఇందాక చెప్పినటువంటి ఆహార పదార్థాలు, డీప్ ఫ్రైస్ కానీ, ఆయిల్లో నూనెలో వేయించిన పదార్థాలు కానీ పూర్తిగా మానేయడం ఎంతైనా అవసరం. మామూలుగా సౌలభ్యంగా జరిగేటటువంటి ఇందాక చెప్పిన రాగి పదార్థాలు, సిలగ్గడ దుంపలు, స్వీట్ పొటాటో, అలాగే దాంతోపాటు కాఫీ తాగకూడదు. వీళ్ళకి ఇవి తాగినట్లయితే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే టీ కానీ పాలు కానీ తాగవచ్చు, ఎలాంటి ప్రమాదం లేదు. ఇవి కాకుండా మిగతా ఆహార పదార్థాలు అన్నీ తినవచ్చు, దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. బయట ఆహారం మాత్రం అస్సలు తినకూడదు, దానివల్ల ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బయట ఆహారం తినకండి. అలాగే ఈ థైరాయిడ్ హార్మోన్కి మామూలుగా జనరల్గా థైరోనోరం, థైరాక్స్, ఇలా రకరకాల మెడిసిన్స్ ఉంటున్నాయి ఇంగ్లీష్లో. కానీ ఆయుర్వేదంలో కూడా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించినట్లయితే మీకు సరిపడేటటువంటి థైరాయిడ్ కంట్రోల్లో ఉండేలాగా థైరాక్స్ ట్యాబ్లెట్స్, అలాగే కాంచనార గుగ్గులు, ఇలా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఇవి మీ శరీరానికి ఏ మెడిసిన్ సరిపోతుంది అనేవి ఆలోచించి సూచించడం జరుగుతుంది. ఈ థైరాయిడ్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ సమస్యల్ని మాతో పాలుపంచుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని ఫోన్ ద్వారా మాకు తెలపవచ్చు. ఇక ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.